కేసీఆర్ రాకతో మీ ముఖంలో రెట్టింపు ఉత్సాహంగా అనిపిస్తుంది. తెలంగాణ తెచ్చినటువంటి జాతిపిత కేసీఆర్ గారు ప్రజలు ఎందుకో మరి ఈ రాష్ట్రాన్ని అంత అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. దానికి కేసీఆర్ గారు కొంత నొచ్చుకున్న మరి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రం గాడి తప్పింది, పరిపాలన గాడి తప్పింది. ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నది, ముఖ్యంగా రైతులకు అన్యాయం జరుగుతున్నది, వృద్ధులకు అన్యాయం జరుగుతున్నది, మహిళలకు అన్యాయం జరుగుతున్నది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ రాకతో కాంగ్రెస్ ఇండియాలో రాళ్ళు పరిగెడుతున్నాయని చెప్పచ్చా? వాస్తవమే కదా. కేసీఆర్ అనే నాయకుడు, కేసీఆర్ అనేవాడు ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక నాయకుడు, ప్రజల్లో గుండెల్లో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా దేవునిలాగా కొలుస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకోసమే ఇవాళ కేసీఆర్ గారు బయటకు వస్తే మరి ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అది నెరవేర్చేదాకా మరి వారు ముందుండి ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాడు. కాబట్టి మరి అవి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. కాబట్టి తప్పకుండా వాళ్ళకు గుబ్బులు ఉంటుంది, భయం ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా మరి ఈ కాంగ్రెస్ పార్టీని పాతాళలోకము ప్రజలు పాతి పెడతారు. దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరును మర్చిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని అవన్నీ వాళ్ళ పిచ్చి ఆలోచనలు, భ్రమలు, కళలు, పగటి కళలు కంటున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని తిట్లు మీరందరూ చూస్తున్నారు. ప్రజలు ఎంత ఘోరంగా అసలు ఈ ప్రపంచంలోనే ఏ నాయకుడిని తిట్టలేనని తిట్లు మరొక ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. అసలు అవి వినలేని పరిస్థితులు తిడుతున్నారు. కాబట్టి మనం దానికి అసలు రేవంత్ రెడ్డి గురించి మనము ఆలోచన చేస్తుడు అవసరం లేదు.